హాయ్ అండి. ఈరోజు మనం చేస్తున్నాం శామగడ్డల పులుసు అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగా కలుస్తుందండి. ఒక్కసారి మీరు కానీ ట్రై చేస్తే మటు రెండోసారి అయితే మటుకు ఖచ్చితంగా శామగడ్డలు ఉంటే ఇంట్లో పులుసే చేయాలని మీరు అనుకుంటారండి. అంత బాగుంటుందండి. ఒక్కసారి అయితే నేను చెప్పిన కొలతలతో ప్రకారం మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. చిన్నపిల్లలకు కూడా నోట్లో పెట్టగానే వెన్న పూసలా కరిగిపోతుందండి. అంత బాగా చేసామండి ఈరోజైతే మనమైతే. మీరు దాన్ని బట్టి ఒకసారి మేము చెప్పిన కొలతలతో మీరు కూడా చేయండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేనైతే 2 ఎర్రగడ్డలు తీసుకున్నానండి. తీసుకొని మనమైతే దానిపైన తొడుము ఉంటుంది కదా, తొడుము ఎలా తీసేయాలో చూసుకోండి. నేను ఎలా తీసానంటే వీ షేప్ టైప్లో తీస్తున్నాను చూడండి. మీరు కూడా అలాగే వీ షేప్ టైప్లో తీసేయండి. చాలా సింపుల్ అండి. అప్పుడు నీట్గా క్లీన్గా తొడుము వెళ్ళిపోతుంది. లేదా మనం కోసేసామంటే దానికి అతకపోయి ముక్కలు రావండి. అందుకని చాలా సింపుల్గా తీసేసుకుంటే టెక్నిక్ అండి అది. చూసారండి ఎలా తీసాను? అలా వీ షేప్లో తీసేసుకొని మనం నిదానంగా పీసెస్ తీసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఎలా కట్ చేసిన అలా మీరు కూడా అలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే కూరకు బాగుంటుందండి. ఇంకా సన్న ముక్కలు కట్ చేయాలండి. ఓన్లీ ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని వదిలేసుకోవాలి. ఇది మనం ఎలా దేనికి కట్ చేస్తామంటే మనం పకోడీలకి వాటికి వాడతామండి. ఇదే సేమ్ కటింగ్ అనేది మన షాపుల్లో కూడా చూస్తున్నట్లయితే ఇలాగే కట్ చేస్తారండి పకోడీకి అయితే. అందుకని మనం అలా కట్ చేసుకొని కూరకు కూడా ఇలాగ వాడాలి, బాగుంటుందండి. ఇలా కట్ చేసుకున్నారు చూసుకోండి. అలా సన్న ముక్కలుగా నేను కట్ చేసినట్టుగా మీరు కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న ప్రతి ఒక్క ముక్కనైతే మీద ఒకసారి విడదీసి చేసుకోండి. నేను ఎలా విడదీస్తున్నాను అలా విడదీసేసుకోండి. మళ్ళీ కూరలు వేసిన తర్వాత విడదీయడానికి కుదరదండి. అందుకని ఇప్పుడే విడదీసుకోవాలండి. చూసారని ఎలా విడదీస్తున్నానండి. ఒక బౌల్ వేసుకొని విడదీసినా బాగుంటుంది. ఓకే, అలాగే అండి. అయిపోయిన తర్వాత 3 లేదా 2 ఒక టమాటా ముక్కలు తీసుకోండి. నేనైతే 3 తీసుకున్నాను. మీరు దానికి తగ్గట్టుగా తీసుకోండి. అలాగే దీన్ని కూడా సేమ్ వీ షేప్ టైప్లో తీసేసేయాలండి. తొడమ అనేది సేమ్ వీ షేప్ టైప్లో అది సూర్య ఎలా తీసారో అలా తీసేసుకోండి. నేను ఎలా తీసినా మీరు చూసి తీసుకోండి. నిదానంగా చూసే తీసుకోండి. తొందర ఏం లేదు, నిదానంగా చూసి వేసుకోండి. మళ్ళీ చేతి మీదకి రాకుండా కత్తి అనేది. ఇప్పుడు దీన్ని మనం మజ్జిగ కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా చూసారా అలా కట్ చేసేసుకొని అలా ఒక 4 ముక్కలు కానీ లేదా 3 ముక్కలు దాన్ని బట్టి కాయని బట్టి చూసుకోండి. చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. పులుసుకి కాబట్టి మగ్గిపోతాయి తొందరగా, ఇబ్బంది లేదు. మీరైతే చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి. అలా 3 ముక్కలు చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా ఒక 4 లేదా 3 పచ్చిమిర్చి తీసుకోండి, సరిపోతాయి. అంత మంటగా ఎక్కువ ఉండదు. 3 లేదా పచ్చిమిర్చి తీసుకోండి. ఆ పచ్చిమిర్చిని మనమైతే చాకు తీసుకొని మజ్జిగ చీలకొట్టేసుకోవాలండి. మజ్జిగ నేను ఎలా చీలకొట్టు చూసారా? మీరు కూడా అలా టైప్లో మజ్జిగ చీలకొట్టేసుకోండి. చూసారా అలా మధ్యలో చీలకొట్టేసుకోండి. నిదానంగా చూసి తీసుకోండి. చేతి మీదకి వెళ్ళిపోకూడదు కత్తి అనేది. చూసారా అలాగా మజ్జిగ చీలకొట్టేసుకోండి. అలా చీలకొట్టేసుకుంటే ముక్కకి ప్రతి ఒక్క ఆ పులుసు అనేది బాగా వెళ్ళిపోతున్నప్పుడు బాగా మనకు కొద్ది కారంగా ఉంటుంది. అలాగే చింతపండు ఒక నిమ్మకాయ చింతపండు తీసుకొని దానిలో వాటర్ పోసేసుకోండి. చింతపండు వాటర్ కూడా కావాలి మనకు దానికి. అందుకని ముందుగానే చింతపండు వాటర్ కూడా మనం తీసుకున్నాం. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ పోసి దాంట్లో శామగడ్డలు వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. మంచిగా శామగడ్డలన్నీ పొయ్యి మీద పెట్టేసుకుంటే మూత పెట్టేసుకోవాలండి. మూత కూడా తీసుకోండి, దాని తగ్గట్టు మూత. ఆ మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ దాకా వదిలేండి. అలా మూత పెట్టేసండి. ఇప్పుడు మనం అయితే ఒకసారి మళ్ళీ మూత తీసి చెక్ చేసుకోవాలండి. నేనైతే ఒకసారి మూత తీసి చెక్ చేస్తున్నానండి. మూత తీసి చెక్ చేసుకోండి ఒకసారి. మన ఇంట్లో ఏదైనా చీకటి పొలం ఉంటే చీకటి పొలం, లేదా చాకు ఉంది. నాకు అక్కడ చాకు పెట్టి చూశాను. మ్యాక్సిమం చాకు పెట్టి చూడకపోతే మంచి చాకు పెట్టి చూడొద్దు. మ్యాక్సిమం ఏంటంటే ఊరకలా చాకు పెట్టి చూశానండి. మెత్తబడింది అలా గట్టిగా చూడటానికి ఊరకలా చూశాను. చాకు ఏంటంటే ఆటోమేటిక్ దిగిపోతుందండి. మీరు ఏదైనా పెట్టి చూసుకోండి. అలాగ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు తోలు తీయాలి కాబట్టి మామూలు నీళ్ళు పారబోసేసి వేడి నీళ్ళని మళ్ళీ చల్లటి నీళ్ళు పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు ఉరకలా అనగానే తోలు అయితే పైనుంచి వచ్చేయాలండి. అలా ఉండాలి. ఓకేనా? ఎలా చేస్తున్నా చూసుకోండి ఒకసారి. ఎలా తీసినా అలా దాన్ని బట్టేసి తీసేసుకోండి నిదానంగా. ఊరకలా అంటే వచ్చేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. నిదానంగా వచ్చేస్తుంది తొందరగానే. చూసిన మొత్తం తీసేసామండి శామగడ్డలు తోలు. అయితే జిగడగా చేతులు కదదండి. ముక్క అయితే పెద్ద ముక్కలు అయితే మరీ తీసుకోవద్దు. కొంచెం చిన్న సైజు ముక్కలుగా తీసుకోండి. నేను మన పులుసు దగ్గరగా చూసుకోవాలండి. పులుసు దగ్గరగా ఎంత ముక్కలు కావాలని చూసుకొని దాన్ని బట్టి చూసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి. తర్వాత అండి మన ఇంట్లో ఉన్న ఒక దబరా గిన్నె తీసుకుని ఆ దబరా గిన్నెలో అయితే ముందులో ఆయిల్ పోయాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని సరిపోతుంది. అలాగే దాంట్లో కొద్దిగా కాగిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మొత్తం వేసేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సరిపోతుందండి. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కారం వచ్చేలకి 1.5 స్పూన్ కారం వేసుకోండి. నేనైతే తగినంత కారం వేసుకోండి. మీరు కూడా దాన్ని బట్టి తగినంత కారం వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అయితే కలబెట్టేసుకోండి. గంట పెట్టేసి అవి బాగా లైట్గా మగ్గేంత వరకు వెయిట్ చేయండి. కొద్దిగా పెద్ద గంట తీసుకుంటాను నేను, మరి చిన్న గంట సరిపోవట్లేదు. పెద్ద గంట తీసుకుని కలబెట్టేసుకోవాలండి. మొత్తం బాగా మగ్గిన తర్వాత కొద్దిగా మగ్గిన చూసుకోండి. మగ్గినా లేదని చూసుకోవాలి. ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక 10 మినిట్స్ దాకా పడుతుంది. అలా మనం లైట్ కలబెట్టేసుకుంటూ ఉంటే ఒక 5 మినిట్స్ అండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి నిదానంగా. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. 1.5 బౌల్ వచ్చింది నాకైతే. అలాగే పచ్చిమిర్చి కూడా మజ్జిగ చీల్చుకున్న పచ్చిమిర్చి మొత్తం అయితే కలబెట్టేసుకోండి.
అలాగే అంతా కలపెట్టేసుకుంటూ ఉండండి. ఒక 3-4 మినిట్స్ దాకా కలపెట్టేసుకోండి. అలాగే అండి మనం తీసుకున్నందాక తొక్కు తీసుకున్న శామగడ్డలు ఉన్నాయి కదండి, ఆ తొక్కు తీసుకున్న శామగడ్డలు కూడా మొత్తం అయితే వేసేసుకోండి. సన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను. అలాగే చింతపండు వాటర్ ఉన్నాయి, ఇందాక మన చింతపండుతో తీసుకున్న వాటర్ ఉన్నాయి, ఆ చింతపండు వాటర్ కూడా పోసేసుకోండి. మొత్తం చింతపండు వాటర్ కూడా పోసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం ఊరకలా గెంట తీసేసుకొని లైట్గా అటు ఇటు మిక్సింగ్ చేసేసి మొత్తం కలిసేటట్టు చేసేసి ఊరకలు పెట్టేసేయండి. ఊరకల ముక్క అనేది కిందకి పోయేసి పులుసు అని పైకి వచ్చి అలా మొత్తం బాగా కలపెట్టేసుకొని లైట్గా అండి నిదానం కలపెట్టండి. మళ్ళీ పిసురు అయిపోతాయి ముక్కలని. పిసురు కాకుండా నిదానం కూడా కలపెట్టేసుకొని ఒక మూత తీసేసుకోండి. ఆ మూత కూడా పెట్టేసుకోండి పైన. ఒక మూత తీసుకొని మంచిగా ఆ మూత కూడా పైన పెట్టేసుకోండి, సరిపోతుంది. నేను పెట్టేసుకోండి, అలా మూత పెట్టేసుకోండి. కొద్దిసేపటి తర్వాత తీసి జీలకర్ర పొడి ఉంటుంది కదా, జీలకర్ర పొడి అది వేసేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసానండి, మీరు కూడా దాని తగ్గట్టుగా వేసేసుకొని ఇప్పుడు గంట తీసేసుకొని మొత్తం కలపెట్టేసుకోండి. అసలు ఇప్పుడు కానీ మొత్తం అండి ఇంకా రెడీ అయిపోతుంది అంతే. జస్ట్ ఊరకలా 2 నిమిషాలు కలపెట్టేసుకోండి. అలా గంట తీసుకొని కలపెట్టేసుకోండి. మనకి చూసారా పులుసు అనేది కొద్దిగా చిక్కదనం రావాలండి. చూసారా ఎలా ఉందో అలా చిక్కదనంగా ఉండాలి పులుసు అనేది. సరే అలా చిక్కగా ఉండాలండి. మరి వాటర్ ఉండకుండా చిక్కగా ఉండాలి, పలసంగా ఉండకూడదు, చిక్కగా రావాలండి. నేను చూసాను ముక్క కూడా ఎలా ఉంది. ఇప్పుడు ముక్క కూడా చూసుకోండి ఒకసారి ఎలా ఉందనేది. చూసారండి అసలు ఎంత బాగుందో. ఇంతేనండి, రెడీ అయిపోయిందండి మన శామగడ్డల పులుసు అండి. ఒక్కసారి మీకు ముక్కను పట్టుకొని కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది చెప్పాలి కదా. మళ్ళీ ముక్కను కూడా చూసారా మెత్తగా అయిపోతుంది. అలాగే ఇదేనండి, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. మీరు అలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోండి.